తనకు మంత్రి పదవి దక్కలేదు అనే అంశానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి రియాక్షన్ ఏంటి? ప్రస్తుతం తెలంగాణలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఇంతవరకు ఎవరితోని టచ్ లోకి రాలేదు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానంతో అస్సలు ఇంకా టచ్ లోకి రాలేదట. దాంతోపాటు ఎవరితోని కమ్యూనికేషన్ లేరు అనేది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రయాణం సంగతి ఏంటి? ఆయన ఏం చేయబోతున్నారు? ఈ అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన రాజకీయ ప్రయాణం ఇక్కడతో ఆగదు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన పదవి లేకుండా ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుంది అంటూ చెప్పుకొచ్చారు రాజగోపాల్. అదే మార్గాన్ని తాను ఎంచుకున్నానన్నారు ఆయన. తనకి రాజకీయాలంటే పదవులు కానీ అధికారాలు కానీ కాదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రజల పట్ల తన నిబద్ధత, రాష్ట్ర పునర్నిర్మాణం పట్ల తన కలడై తనకు ప్రేరణ అంటూ చెప్పుకొచ్చారు. ప్రజా సేవ కోసమే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చా. మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతా అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. తెలంగాణ కేబినెట్లో నూతనంగా నియమితులైన మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నాను. నాకు రాజకీయాలంటే పదవులు కానీ అధికారాలు కానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే కారణంగా నేనే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చాను. ఈరోజు నేను మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాను. ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకువెళ్లడంలో నేను ఎప్పటికీ ముందుంటాను. నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు. కొన్నిసార్లు పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుంది. అదే మార్గాన్ని నేను ఎంచుకున్నాను అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్గా మారింది, హాట్ టాపిక్గా మారింది. ఎక్కడా కూడా తన అసంతృప్తికి సంబంధించి ఆయన చెప్పలేదు. బట్ ఆయన అసంతృప్తిలోనే ఉన్నారు అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కారణం ఆయన ఎవరితోని టచ్లోకి రాకపోవడం. మరి ముఖ్యంగా ఇప్పటివరకు కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ మినహా ఎక్కడా కూడా ఆయన మాట్లాడిన దాఖలా లేవు. ఇన్ఫ్యాక్ట్ మీడియా ముఖంగా మాట్లాడిన సందర్భాలు లేవు. అట్ ద సేమ్ టైం పార్టీతో పాటు హైకమాండ్కి సంబంధించి కూడా ఆయన టచ్లోకి రాలేదు అనే చర్చ జోరందుకుంటోంది. సో ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఏం చేయబోతున్నారు? ఇటు పార్టీలోని కొనసాగబోతున్నారా, లేకపోతే తానేంటో చూపిస్తా అంటూ ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారా? ఎందుకంటే మీరు చూడొచ్చు ఆయన ఆ ట్వీట్లో కాంగ్రెస్ గురించి ప్రస్తావించారు. నేను ఈరోజు మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాను. గుర్తుపెట్టుకోండి, పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాను. ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకువెళ్లడంలో నేను ఎప్పటికీ ముందుంటాను అని చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఆ లైన్స్ మీరు చూస్తే కనుక సెకండ్ పేరాకి వెళ్దాం ఒకసారి. నాకు రాజకీయాలంటే పదవులు కానీ అధికారాలు కానీ కాదు, కానీ ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కరడై నాకు ప్రేరణగా నిలిచాయి. అదే కారణంగా నేనే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చానంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో ఇక్కడ ఏం జరిగింది? ఏమైనా కమ్యూనికేషన్ అయింది అంటే ఏమైనా కమ్యూనికేషన్ జరిగిందా ఇటు కాంగ్రెస్ అధిష్టానానికి? అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం, అఫ్కోర్స్ రాష్ట్ర నాయకత్వం కన్నా ఈ సందర్భాల్లో హైకమాండ్కి సంబంధించిన ఆ మాటలు కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ కావచ్చు, మరింత బలంగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సినారియోలో ఏం జరుగుంటుంది? బట్ ఒక్కసారి మీరు చూస్తే నాకు రాజకీయాలంటే పదవులు కానీ అధికారులు కానీ కాదు అన్నారు ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. బట్ గతంలో కొద్ది రోజుల క్రితం ఆయన ఒక మాట అనడం జరిగింది. ఆయన ఏమన్నారు ఒకసారి ఆ బయట చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చెప్పారు. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్కి గతంలో ఆయన చేసిన కమెంట్స్కి ఒకసారి కంపారిజన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. కాంగ్రెస్ పెద్దలు చెప్పారు నాకు ఆలస్యమైనా నాకు మంత్రి పదవి వస్తుందంటూ ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఇక్కడ మీరు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన సెకండ్ పేరాలో మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. ఏం జరుగుతోంది? ఇప్పటికీ ఆశలు సజీవంగానే ఉన్నాయా? అయితే కారణాలు ఏంటి? ఎందుకు ఇంకా ఆశలు సజీవంగా ఉన్నాయి? ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఇన్నాళ్ళు అసంతృప్తిలో ఎవరితోని టచ్లోకి రాని వ్యక్తి ఒక్కసారిగా ఎక్కడ మంత్రి పదవికి సంబంధించి అసంతృప్తిని తన మాటల్లో వెలగక్కలేదు. అట్ ద సేమ్ టైం అలా అని చెప్పి పూర్తి స్థాయిలో నాకు మంత్రి పదవి వద్దు అని కూడా చెప్పలేదు. ఇక్కడ ఏదో జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది తెలుసుకుందాం. లెట్స్ డికోడ్ ఇట్. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, కొద్ది రోజుల క్రితం మనం చూసాం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి వస్తుంది, కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఆలస్యమైన వస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈరోజు చేసిన ట్వీట్ చూస్తే మంత్రి పదవి కావచ్చు, లేకపోతే వచ్చినా రాకపోయినా నేను ప్రజలతోనే ఉంటాను, ప్రజల గురించి వాళ్ళకి మద్దతుగా నిలుస్తాను అనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడ ఖండించలేదు, నాకు మంత్రి పదవి అవసరం లేదు అనే మాటను ఎక్కడ ఆయన ప్రయోగించలేదు. ఏం జరుగుతోంది అంటే ఇప్పటికి ఇంకా ఏమైనా ఆశలు ఉన్నాయి అనుకోవాలా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గ విస్తరణలో కావచ్చు, లేకపోతే మంత్రిత్వ శాఖకు సంబంధించి కావచ్చు. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాస్త రియలైజ్ అయినట్టుగా కనిపించింది. రియలైజ్ తర్వాత ఈ ట్వీట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆయన ట్వీట్ లో ఆయన ఎక్స్ ఖాతాలో పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించినటువంటిది అయితే డిస్క్రిప్షన్ ఉంటుందో చేంజ్ చేశారు. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, మెంబర్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఎమ్మెల్యే ఫ్రమ్ మునుగోడు, తెలంగాణ అంటూ చేంజ్ చేసుకున్నారు. చేంజ్ చేసుకుంటూనే ఒక ట్వీట్ చేసి ఆయనకి ఇక మంత్రి పదవి రాదు అనేటువంటిది ఆయనే స్వతహాగా క్లారిటీ ఇచ్చినట్టుగా కనిపించింది. ఎందుకంటే మంత్రి పదవి వచ్చే అవకాశం లేదు కాబట్టి నేను పదవుల కోసం ఆశపడట్లేదు అనేటువంటి చాలా స్పష్టంగా ట్వీట్ లో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రోజు నేను మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాను. ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో నేను ఎప్పటికీ ముందుంటాను. ఈ పారా చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. నేను మంత్రిగా లేకపోయినా అనేటువంటిది క్లారిటీ ఇచ్చారు. ఇక ఆయన మంత్రివర్గంలో ఉండే అవకాశమే లేదు. చాలా క్లారిటీగా ఉంది. ఏఐసిసి అధిష్టానం మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో 3 కేటాయింపు కానీ రేపు ఫ్యూచర్ లో మంత్రివర్గ విస్తరణలో ఎవరికి కేటాయించాలనే దానిపైన అధిష్టానం క్లారిటీగా ఉంది. అది లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉండే అవకాశం ఉంది మరొకసారి. కాబట్టి ఇక ఈ రోజు నేను మంత్రిగా లేకపోయినా అనేటువంటి వర్డ్తోటి ఆయన కంక్లూజన్ ఇచ్చారు ఆయనకు సంబంధించి. సో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగానే ఆయన క్షేత్రస్థాయిలో పనిచేయనున్నారు. క్యాడర్ కి, అందరికీ, ఆయన కార్యకర్తలకి, నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటానంటూ సేవ చేశారు. తర్వాత నాకు రాజకీయాలంటే పదవులు కానీ అధికారాలు కానీ కాదు, ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కళలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే కారణంగా నేను తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చాను. ఇక్కడ ఈ పేరాలో గమనిస్తే చాలా స్పష్టంగా ఇక పదవులు రావు అనేటువంటిది క్లారిటీ ఇచ్చారు. కానీ అంతకంటే ముందు కొన్ని రోజుల క్రితం ఆయన మాట్లాడినటువంటి మాటలు వీడియోలు చూస్తే నాకు హోంమంత్రి ఇవ్వాలి, నాకు హోంమంత్రి ఇస్తే నేను కేసీఆర్ ను జైల్లో పెడతాను, కేసీఆర్ కుటుంబం అవినీతి పైన నేను పోరాడతాను, దానిపైన గట్టిగా మాట్లాడతాను, ఈ మాటలు చెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడేమో పదవి కావాలన్నారు. హోంమంత్రి డైరెక్ట్ ఒక శాఖని ఆయన్నే ఎంచుకున్నారు. నాకు హోం శాఖ కావాలి అనేటువంటిది చాలా స్పష్టంగా. కానీ ఇప్పుడు రాదని తెలిసిన తర్వాత నాకు రాజకీయాలంటే పదవులు కానీ అధికారాలు కాదు అంటూ మాట మార్చే ప్రయత్నం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సో రాజకీయ నాయకుల్లో ఇట్లాంటివన్నీ సహజం, ఇట్లాంటి మాటలన్నీ. సో కాకపోతే నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు. కొన్నిసార్లు పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుంది. అదే మార్గాన్ని నేను ఎంచుకున్నాను అనేటువంటిది ఇది మొదటి నుంచి ఆర్టీవీ చెప్తూ వస్తా ఉంది. రాజగోపాల్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే ఒక ఎమ్మెల్యే రోజుగా మార్నింగ్ వాక్ చేశాడో అదే విధంగా ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి. మొదటగా ఆర్టీవీ దీన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసింది. రోజుకొక మునుగోడు నియోజకవర్గంలో, రోజుకొక మండలంలో, రోజుకొక గ్రామాన్ని ఎంచుకుంటున్నారు. ఆ గ్రామంలోకి వెళ్లి టీమ్ తో పాటు మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజల ఇంటి ముందు నుంచి వెళ్తూ వారి సమస్యలు వినే ప్రయత్నం చేస్తున్నారు. అంటే క్షేత్రస్థాయిలో స్ట్రాంగెస్ట్ లీడర్ గా మారే ప్రయత్నం మరొకసారి చేయబోతా ఉన్నది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో ప్రభావవంతమైనటువంటి లీడర్ రాజగోపాల్ రెడ్డి, దాంట్లో డౌట్ లేదు రాజకీయ పరంగా. కానీ ఇంకా మరింత ప్రభావితం అయ్యేలాగా ప్రజా సమస్యలు ఉంటే వారికి ఆర్థిక సహాయం చేయడము, ఆరోగ్య సమస్యలు ఉంటే, హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆసుపత్రిలో వారికి సజెస్ట్ చేయడము, హెల్ప్ చేయడము, ఎడ్యుకేషన్ ఉంటే వారికి ఎడ్యుకేషన్ పరంగా మద్దతు తెలపడము, లేదంటే ఇల్లు లేనటువంటి వారు ఉంటే వారికి ఎడ్యుకేషన్ పరంగా, ఇల్లు లేనటువంటి వారికి సహాయం చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు ఆల్రెడీ చేస్తా ఉన్నారు. కమింగ్ బ్యాక్ టు అంటే ఆయన మంత్రి పదవికి సంబంధించి, ఎందుకంటే ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 3కి కేటాయించడం జరిగిందో, క్యాబినెట్లోకి 3ని తీసుకోవడం జరిగిందో, ఎప్పుడైతే ఇన్ఫాక్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఆ పేరు వినిపించలేదు, దాదాపుగా ఆయన ఎవరితో టచ్లోకి రాలేదు, ఆయన ఎక్కడ కమ్యూనికేషన్లో లేరు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఆయనతో టచ్లోకి వెళ్ళడం జరిగింది కాంగ్రెస్ హైకమాండ్? ఎవరైనా టచ్లోకి వెళ్ళారా, మాట్లాడారా, ఆ తర్వాత ఆయన ట్వీట్ చేశారు అనుకోవాలా, లేకపోతే ఎవరితోనూ టచ్లోకి రాకుండానే కాస్త
కొన్ని రోజుల తర్వాత ఆయన ట్వీట్ చేసిన సందర్భం కింద చూడాలా దీన్ని? అంటే క్లారిటీ వచ్చింది. రాజగోపాల్ రెడ్డికి చాలా స్పష్టతతో క్లారిటీ ఉంది. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం కూడా ఢిల్లీలో చిట్చాట్ లో భాగంగా చెప్పారు, నా దగ్గర ఉన్న కీలక శాఖలనే ఇప్పుడు కొత్త మంత్రులకు ఇవ్వబోతున్నా అనేటువంటిది చేశారు. ఇదే సమాచారాన్ని ఆర్టీవీ కూడా అదే రోజు 9వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం సందర్భంగానే ఎవరికి ఏ శాఖల కేటాయింపు ఉందనేది కూడా ఆర్టీవీ ముందుగానే చెప్పింది. ఈ రోజు ముఖ్యమంత్రి వాకిటి శ్రీహరికి హోంశాఖ ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా స్టేట్మెంట్ చేశారు అక్కడ నుంచి ఢిల్లీ. సేమ్ అదే మనం కూడా క్యారీ చేశాం. ఇదంతా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రాజగోపాల్ రెడ్డికి ఒక కంక్లూజన్ కి వచ్చారు. ఇక నాకు హోంశాఖ వచ్చే పరిస్థితి లేదు, తర్వాత ఇక మిగతా కీలక శాఖలు ఏవి కూడా నా చేతికి వచ్చే అవకాశం లేదు, అసలు మంత్రివర్గంలో అవకాశమే దక్కే ఆ పరిస్థితి లేదని క్లారిటీ వచ్చిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ట్వీట్ చూస్తే ఆయన చేసినటువంటి ఎక్స్ప్లోర్ చేసినటువంటి ట్వీట్ చాలా స్పష్టతతో ఇక్కడ నుంచి క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేగానే కొనసాగుతాను, ప్రభుత్వం దృష్టికి మంత్రుల దృష్టికి సమస్యలు తీసుకెళ్తా అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారంటే ఇక మంత్రివర్గంలో అవకాశం లేదనేటువంటి చాలా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇక ఫ్యూచర్ లో ఆయన కేవలం నియోజకవర్గం పరిధికి మాత్రమే పరిమితమయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే ఆల్రెడీ ఇంకొక 3 స్థానాలు ఇంకొక 3 క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో అంటే అప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డికి ఛాన్సెస్ లేవా? ప్రస్తుతం ఇదే డిస్కషన్ జరుగుతుందా కాంగ్రెస్లో, లేకపోతే అప్పుడు పరిశీలించే అవకాశం ఉందా? ఇంకా మిగిలి ఉన్నాయి 3 మాత్రమే. 3 కోసం దాదాపు 10 నుంచి 12 మంది పోటీలో ఉన్నారు. వాటి గురించి మనం లెక్కలో తీసుకుంటే సామాజిక పరంగా, తర్వాత జిల్లాల వారీగా, సీనియారిటీ వైజ్ గా ఇచ్చిన హామీల వైజ్ గా కొంతమంది హామీలు ఉన్నాయి. మరి ఒకవేళ ఇచ్చిన హామీ ప్రకారం ఇస్తే నల్గొండ జిల్లాలో సామాజిక కోణం దెబ్బతినే పరిస్థితి ఉంది. 3 రెడ్డిలకే మంత్రివర్గంలోకి అవకాశం కల్పించే పరిస్థితులు ఉంటాయి. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముగ్గురు కేబినెట్ లో ఉంటే మరి మిగతా వర్గాలు ఉన్నాయి. అక్కడ బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఇన్ని కులాల వారు ఉన్నారు. అక్కడ సామాజిక పరంగా ఇది సామాజిక కోణం ప్రకారం అయితే న్యాయం చేయనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవకాశం లేకపోవచ్చు, దాదాపు అవకాశం లేదనే ఈయన ట్వీట్ చూస్తే కనిపిస్తా ఉంది. ఆ 3 ఒక మైనారిటీకి ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఒక జిల్లాల వారీగా నిజామాబాద్ జిల్లా నుంచి ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు, రంగారెడ్డి జిల్లా నుంచి ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు, హైదరాబాద్ నుంచి ఎవరికి ఇవ్వలేదు. సో ఇవన్నీ ఇంకా ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఇంకొక 4 ఉన్నారు, కానీ అక్కడ పదవులు ఏవో 3 ఉన్నాయి. సో సిచ్యువేషన్ ఆలోచన చేస్తా ఉంది అధిష్టానం ఎట్లా దీన్ని ఫుల్ఫిల్ చేయాలనేటువంటిది. ఒక బీసీని మళ్ళీ ఒకవేళ తీసుకుంటే ఆ బీసీ కోణంలో మహిళ, తర్వాత హైదరాబాదు, తర్వాత మెదకు లేదంటే నిజామాబాదు, ఈ కోణంలో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ మైనారిటీని తీసుకుంటే ఆయన హైదరాబాదు ప్లస్ మైనారిటీ ఈ కోటా కింద తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. సో అన్ని కోణాలు ఆలోచిస్తా ఉన్నారు. దాని ప్రకారం ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు ఈ రోజు ట్వీట్ రూపంలో. ఆయన మంత్రివర్గంలో ఆయనకు అవకాశం దక్కే పరిస్థితి లేదు అనేటువంటి స్పష్టతనిచ్చారు. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. తన రాజకీయ ప్రయాణం ఇక్కడతో ఆగదా ఉంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి లేకున్నా, ఇన్ఫాక్ట్ పదవి లేకున్నా ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఆయన అదే మార్గాన్ని నేను ఎంచుకున్నానంటూ చెప్పుకొచ్చారు. దాంతోపాటు నాకు రాజకీయాలంటే పదవులు కానీ అధికారాలు కానీ కాదు, ప్రజల పట్ల నా నిబద్ధత, రాష్ట్ర పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణ అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ప్రజాసేవ కోసమే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చా అంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతా అంటున్నారు ఆయన. ఇంకా చెప్పాలంటే ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకువెళ్లడంలో ముందుంటా అంటూ చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొత్త మంత్రులకు హృదయపూర్వక అభినందనలు అంటూ ప్రారంభించారు ఆయన. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కలగాలి అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఆయన. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.